ఫ్రెండ్స్ గూగుల్ అయితే మనం వెళ్ళే ప్రతి చోటునైతే ట్రాక్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా మంది ప్రైవసీని కోరుకుంటారు, వాళ్ళు ఎటు వెళ్ళారో ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ గూగుల్ మాత్రం మనం వెళ్ళే ప్రతి చోటునైతే ట్రాక్ చేసుకుని సేవ్ చేసుకుంటుంది. ఆ సేవ్ అయింది మనం ఎక్కడ చూసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. దీనికోసం మీ మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ సైడ్ టాప్ లో మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశాక అక్కడ మీకు యువర్ టైమ్ లైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు టుడే ఉంది కదా, టుడే మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ రోజు మీరు ఎటు తిరిగారో మీకైతే ఇందులో షో చేస్తుంది. ఇక్కడ నేను ఒక డేట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డేట్ కి నేను ఎక్కడెక్కడ తిరిగానో మొత్తం అయితే నాకు ఇక్కడ కనబడుతుంది, ఒకసారి చూడొచ్చు. అలాగే నేను పెట్రోల్ పంప్ కి వెళ్ళింది నాకు చూపిస్తుంది. అలాగే మెట్రో స్టేషన్ ఎవ్రీథింగ్ అయితే చాలా వరకు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ అనేది ఇక్కడ కూడా ఉంది కదా, నేను ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవడానికి ఇక్కడికైతే వెళ్ళాను, ఇది కూడా నాకైతే చూపిస్తుంది. ఈ విధంగా మనం రైల్వే స్టేషన్ కి వెళ్ళినా, బస్ స్టేషన్ కి వెళ్ళినా, లేదా పెట్రోల్ పంప్ కి వెళ్ళినా ఎవ్రీథింగ్ అయితే మన డేటా అనేది ఇక్కడ సేవ్ అయ్యి ఉంటుంది. ఇలా అయితే మీరు ఒక 30 days బ్యాక్ ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం అయితే ఇలా తెలుసుకోవచ్చు. ఎక్కడ తిరిగామో ఎవరు తెలుసుకోవద్దు, ఇంక్లూడింగ్ గూగుల్ కూడా మా డేటాని ట్రాక్ చేయొద్దు అనుకున్న వాళ్ళు మాత్రం జీపీఎస్ అనేది మీకు అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకోండి. మిగతా సిచ్యువేషన్స్ మాత్రం ఆఫ్ చేసుకోండి. మీ యాక్టివిటీని గూగుల్ కూడా ట్రాక్ చేయదు.